ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ఆఖరికి పర్సనల్ వ్యక్తుల పీసీలకి కూడా ఇప్పుడు పూర్తి రక్షణ ఉందని చెప్పలేం. సిస్టంలో యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్లు ఉన్నప్పటికీ అవి 100% గ్యారంటీ ఇవ్వవు. సిస్టమ్ అనేది ఒకసారి సైబర్ దాడికి గురైతే డేటా లాక్ కావచ్చు. అప్పుడు బిట్కాయిన్ రూపంలో నేరగాళ్లు అడిగినంత సొమ్ము చెల్లించి డేటాని డిక్రిప్ట్ చేసుకోవాల్సిన దుస్థితి కూడా వస్తోంది. ఇవే ర్యాన్సమ్ వేర్ అటాక్స్. ఇవే కాదు, సైబర్ ఫ్రాడ్స్ ఇంకా ఉన్నాయి. ఫిషింగ్ మెయిల్స్, బ్యాంకింగ్ స్కామ్స్, మనలాగా నమ్మించి మరొకరిని మోసం చేసి సోషల్ ఇంజనీరింగ్ ట్రిక్స్, ఇలా ఎన్నో. ఇవన్నీ కేవలం మన సమాచారం ఇతరులకి తెలియటం వల్ల జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన బ్యాంక్ అకౌంట్ పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు మనని మోసం చేయాలంటే మనకి ఆ బ్యాంక్లో అకౌంట్ ఉన్న సంగతి వాళ్ళకి తెలియటం వల్లే జరుగుతుంది. డేటాకి ప్రైవసీ ఉంటే ప్రమాదాలు తగ్గుతాయి. ఇక మనం నిత్యం వాడే స్మార్ట్ ఫోన్ గురించి చెప్పుకుందాం. ఫోన్లోని యాప్స్ అయితే ప్రతినిత్యం మన డేటాని దోపిడీ చేస్తూనే ఉన్నాయి. ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసే ముందు అది మన డేటా యాక్సెస్ చేయడానికి మనం కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి మన పర్మిషన్ అడగడం అనేది కేవలం నామమాత్రం. మనం పర్మిషన్ ఇవ్వకపోతే యాప్ ఇన్స్టాల్ కాదు, ఇన్స్టాల్ అయినా పనిచేయదు. మరింకే ఉంది, దీన్ని ఆసరాగా చేసుకుని యాప్స్ మన డేటాని దోచేస్తున్నాయి. చాలా యాప్స్ తమ పనికి ఎంతమాత్రం అవసరం లేని అనుమతులు కోరుతుంటాయి. ఉదాహరణకి, ఒక యాప్ పనిచేయడానికి మన లొకేషన్తో సంబంధం లేదు కానీ అడుగుతుంది. మరో యాప్కి మన కాంటాక్ట్స్తో పనే లేదు కానీ మన కాంటాక్ట్స్ యాక్సెస్ చేసే పర్మిషన్ ఇవ్వకపోతే పనిచేయదు. ఇలాగే మరో యాప్ మన మైక్తో యాక్సెస్ అడుగుతుంది. పర్మిషన్ ఇస్తే ఆ తర్వాత మనం ఏది మాట్లాడినా మనకి తెలియకుండా రికార్డ్ చేస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా మన డేటా దోపిడీకి గురవుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్లాష్ లైట్ యాప్కి మన ఫోన్ కాల్ లాగ్స్తో పనేంటి కానీ పర్మిషన్ ఇవ్వకపోతే పనిచేయదు. ఇలా మన ప్రైవసీ నవ్వుల పాలవుతోంది. పర్సనల్ డేటాని దుర్వినియోగం చేసే కంపెనీలెన్నో యాప్ల పేరుతో మన ఫోన్లోకి వచ్చి మన గురించి సమాచారాన్ని సేకరిస్తున్నాయి, ఎవరెవరికో అమ్ముకుంటున్నాయి. దీనినే థర్డ్ పార్టీ డేటా షేరింగ్ అంటారు.